హాయ్ అందరికీ, నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా. అందులో కొంచెం ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లోనే జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఒక 10-20 గళ్ళు వేసుకొని ఒక 4 టమాటాలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, మీడియం సైజు టమాటాలు. ఒక 3-4 పచ్చిమిరపకాయలు సగానికి తీసుకొని దాంట్లోనే వేసుకొని పసుపు ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి, ఇట్లా మగ్గించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 3/4 అంత ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలు ఉడకబెట్టుకున్నది కారం 1 స్పూను, సగం కటోరు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఉడకబెట్టుకున్నాయి. ఎగ్స్ కాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేటట్టుగా. అదే గిన్నెలో 3 పావులు నూనె వేసుకొని ఆల్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని కొంచెం పుదీనా అల్లం పేస్ట్ వేసుకొని అది వేగదాకా వేయించుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అయితే వేసుకోవాలి. పసుపు ఉప్పు ఆల్రెడీ దాంట్లో వేసుకుంటాం కదా మనము ఉడకబెట్టే దాంట్లో, అదే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు సరిపోయినంత లేదు కొంచెం వేసుకున్నాను నేనైతే. ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని కసూరి మేతి కొంచెం నలుపుకొని వేసుకోవాలి. ఎగ్స్ సగానికి కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కసూరి మేతి వేసుకొని ఆయిల్ తేలేదాకా ఉంచుకొని బంద్ చేసుకోవాలి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి చేసిన ఈ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.